2026 టీ20 ప్రపంచ కప్ను జింబాబ్వే ఘనంగా ప్రారంభించింది. గ్రూప్ బిలో కొలంబో వేదికగా సోమవారం ఒమన్తో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో జింబాబ్వే ఘన విజయం సాధించింది. ఏకంగా 39 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ను ఛేదించేసిందంటేనే జింబాబ్వే ఎంత పెద్ద విజయం సాధించిందో అర్థం చేసుకోవచ్చు. ఈ మ్యాచ్ మొత్తంలో 5 రికార్డులు నమోదైతే అందులో జింబాబ్వే నుంచే 4 రికార్డులు నమోదయ్యాయి. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఒమన్ జట్టును జింబాబ్వే పేసర్లు వణికించారు. జింబాబ్వే పేసర్లను ఎదుర్కోలేక ఒమన్ బ్యాటర్లు విలువిల్లాడారు. మొత్తం 10 వికెట్లలో పేసర్లే 9 వికెట్లు తీశారంటేనే జింబాబ్వే ఫాస్ట్ బౌలర్లు ఈ మ్యాచ్లో ఏ రేంజ్లో చెలరేగారో అర్థం చేసుకోవచ్చు. జింబాబ్వే పేసర్ల దెబ్బకు పవర్ ప్లేలోనే ఒమన్ జట్టు 27 పరులకే సగం వికెట్లు కోల్పోయింది. ముఖ్యంగా ఒమన్ బ్యాటింగ్ యూనిట్ను జింబాబ్వే పేసర్లు కుప్పకూల్చారు. ఒమన్ టాప్ 5 బ్యాటర్లలో ఒక్కరు కూడా డబుల్ డిజిట్ సాధించకపోగా ఏకంగా 2 డక్అవుట్ అయ్యారు. అమిన్ ఖలీం 5, జితేందర్ సింగ్ 5, వసీం అలీ 3 పరుగులు చేయగా అహ్మద్ మిర్జా, కరణ్ సోనావాలే డక్అవుట్ అయ్యారు. ఇలాంటి సమయంలోనే ఒమన్ను మహమ్మద్ షుక్లా ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరు 6వ వికెట్కు 42 పరుగులు జోడించారు. కానీ 28 పరుగులు చేసిన వినాయక్ శుక్లాను 15వ ఓవర్లో నగర్వా పెవిలియన్ చేర్చడంతో ఓమన్ ఆల్అవుట్ కావడానికి ఎంతో సమయం పట్టలేదు. ఓమన్లో వినాయక్ శుక్లానే టాప్ స్కోరర్. ఆ వెంటనే 25 పరుగులు చేసిన మెహమ్మద్ కూడా అవుట్ అయ్యాడు. చివరిలో నదీం ఖాన్ 20 పరుగులు చేయడంతో అతి కష్టం మీద ఓమన్ స్కోర్ 100 పరుగులు దాటింది. మొత్తంగా 19.5 ఓవర్లలో 103 పరులకే ఓమన్ కుప్పకూలింది. జింబాబ్వే బౌలర్లో ముజారాబాని, రిచర్డ్ నగరవా, బ్రాడ్ ఎవాన్స్ 3 వికెట్లతో చెలరేగారు. కెప్టెన్ సికిందర్ రాజా 1 వికెట్ తీశాడు. అనంతరం 104 పరుగుల సునాయాస లక్ష్యాన్ని జింబాబ్వే ఆడుతూ పాడుతూ 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 13.3 ఓవర్లలోనే ఛేదించింది. 7 4లతో 36 బంతుల్లో 48 పరుగులు చేసిన బ్రియన్ బెనెట్ నాటౌట్గా నిలిచాడు. టేలర్ 31 పరుగులు చేయగా మర్ముమని 21 పరుగులు చేశాడు. ఓమన్ బౌలర్లో మహమ్మద్ ఈ 2 వికెట్లను తీసుకున్నాడు. బ్లెస్సింగ్ ముజరాబాని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్లో నమోదైన 5 రికార్డుల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. మొదటి రికార్డు ఏంటంటే జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రాజా టీ20 ప్రపంచ కప్ చరిత్రలో ఇప్పటి వరకు 15 మ్యాచ్లు ఆడాడు. దీంతో జింబాబ్వే తరఫున అత్యధిక టీ20 ప్రపంచ కప్ మ్యాచ్లు ఆడిన ప్లేయర్గా నిలిచాడు. రెండో రికార్డు ఏంటంటే టీ20 ప్రపంచ కప్ చరిత్రలో జింబాబ్వే తరఫున అత్యధికంగా 8 మంది బ్యాటర్లను అవుట్ చేసిన వికెట్ కీపర్గా టేలర్ నిలిచాడు. మూడో రికార్డు ఏంటంటే టీ20 ప్రపంచ కప్ చరిత్రలో జింబాబ్వే తరఫున అత్యధికంగా 15 వికెట్లు తీసిన బౌలర్గా బ్లెస్సింగ్ ముజరాబాని నిలిచాడు. నాలుగో రికార్డు ఏంటంటే టేలర్, బ్రెయిన్ బెనెట్ కలిసి జింబాబ్వే 3వ వికెట్కు అజేయంగా 68 పరుగులు జోడించారు. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో జింబాబ్వే తరఫున 3వ వికెట్కు ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం గమనార్హం. చివరిగా 5వ రికార్డు ఏంటంటే ఓమన్ 9వ వికెట్కు షకీల్ అహ్మద్, నదీం ఖాన్ కలిసి 20 పరుగులు జోడించారు. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో ఓమన్ 9వ వికెట్కు ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం గమనార్హం. ఇక ఈ వీడియోకు లైక్, కామెంట్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.